బాయ్. రేపు కలుస్తా నేను మళ్ళీ మీకు. చలో జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కుశాల్ బాయ్ 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 బాయ్స్ బాయ్ 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 వచ్చా బాయ్. చలో లెట్స్ మీట్ యూ టుమారో ఇన్ చెన్నై ఎగ్మోర్ బాయ్. చలో గైస్, టైం వచ్చేసి 12:58. ఇట్స్ ఆల్మోస్ట్ 1 అండ్ ఐఎమ్ గోయింగ్ టు అరుణాచలం అనమాట శివయ్య దర్శనం కోసం. శంభో శంకర హర హర మహాదేవ. లెట్స్ గో. కోల్డ్ స్టార్ట్ అయితే పెట్టేసినాం. బాయ్ బాయ్. చలో గైస్, లెట్స్ గో. సీ యూ ఇన్ అరుణాచలం. ఎంతసేపు చూపెడుతుంది? 2 hours 2 minutes చూపెడుతుంది. కొంచెం రైట్ సైడ్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ మనం ఇటు సైడ్ వెళ్ళిపోవాలి అంతే. లెట్స్ గో. బాయ్ కుషా. బాయ్ మామ. బాయ్ ఆదర్శ్. రైట్. ఫుల్ ట్యాంక్. యూట్యూబ్ పెట్రోల్ ఈజ్ 96 గైస్ అంతే. ఫుల్ కరో టోటల్. ఇదేంటి 600 రూపీస్కే 7 8. బస్ ఇంకొస్తుందా? బస్ చాలు. యా పర్ఫెక్ట్. ₹725 పడింది. ఐ డోంట్ నో వై. మైలేజ్ బాగానే ఇస్తుంది అనుకుంటా. ఇది ఆల్రెడీ కొట్టుకుంటుండే అప్పటి నుంచి, అయినా కానీ 725 ఫుల్ అయిపోయింది. 96 లీటర్ పాండిచ్చేరిలో. అండ్ మోర్ 2 hours చూపెడుతుంది నాకు. ఆల్మోస్ట్ 109 kilometers. లెట్స్ గో గైస్. టైమ్ ఈజ్ లైక్ వాట్ 17. ఇస్ ఇట్? ఎస్ 17. అండ్ గైస్, పాండిచ్చేరి టు అరుణాచలం వెళ్ళే దారిలో వచ్చే ఫస్ట్ టోల్ గేట్ ఇది. లెట్స్ సీ హౌ మెనీ కమ్స్. మనం కౌంట్ చేసుకుందాం. దిస్ ఈస్ ద నెంబర్ 1. ఓకే. ఈరోజు ప్లేలిస్ట్ శివయ్యతో స్టార్ట్ చేద్దాం. కొంచెం మోటివేట్ అవుదాం అట్లా. సో గైస్, ఇంతకుముందు మీరు చూసినట్టయితే ఫాగ్ చాలా ఘోరంగా ఉంది అసలు. చాలా అంటే చాలా. నేనైతే చూడండి, ఇది కూడా ఆన్ చేసేసిన ఇండికేటర్. చూడండి ఎంత ఫాగ్ ఉందంటే, ఓఫో మొత్తం ఫ్లో అయిపోతుంది. ఇటు వన్ సైడ్ ఫ్లో. రోడ్ కనపడట్లేదు నాకు. దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ నీడ్ ఫాగ్ ల్యాంప్స్. ముందట అసలు ఏముందో కూడా కనపడట్లేదు. చూడండి ఎంత ఫ్లో అయిపోతుంది మొత్తం. నేను వైజర్ కూడా క్లోజ్ చేసుకోలేకపోతున్నాను, అంత ఫాగ్ ఉంది గైస్. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకొని నడుపుతున్నాను నేనైతే. ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. చూడండి ఎంత ఫాగా ఫాగా ఏమనాలి దీని అని చెప్పండి. వావ్, బాగుంది కానీ మంచిది కాదు అంతే. ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కార్నర్స్ కొట్టకండి, ఎందుకంటే టైర్స్ చల్లగా ఉంటాయి కాబట్టి. ఓహో వావ్. ఓహో, భారీ గేట్సే కనపడలేవు అన్నా. నీకు లైట్లు లేవా అన్నా? సూపర్ అన్నా. లెట్స్ గో గైస్. ఓ మై గాడ్, యూ సీ ది ఫాగ్ లైన్. అందాజా. నైట్ డ్రైవింగ్ ఈజ్ ఆల్ అబౌట్ అందాజా. మేము కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాం. యూసీ ఒక చిన్న సుస్సు బ్రేక్ తీసుకున్నాను అనమాట, 2 minutes.
2-3 minutes అయింది. అండ్ ఇంత టైం వచ్చేసి 1:44 అండ్ 1 hour 13 minutes చూపెడుతుంది. 70 kilometers. పద లెట్స్ గో గైస్. ఇట్స్ బిన్ 10 kilometers అనమాట. నేను కంటిన్యూగా సింగిల్ రోడ్లో నడుపుతున్నా, విచ్ ఇస్ నైస్. ట్రాఫిక్ అయితే అస్సలు లేదు. అండ్ యా, నౌ వి ఆర్ ఇన్ మల్లెమే అనుకుంటా. ఎస్, ఇలా స్ట్రైట్ వెళ్ళాలి అరుణాచలంకి. ఐఎమ్ వెరీ 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 మచ్ డిసప్పాయింటెడ్ విత్ ఆటో ఫీ. ఓకే, వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ 600 rupees గ్లౌస్, బట్ యా దే ఆర్ టోన్. కానీ ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, సో ఐఎమ్ యూజింగ్ దెమ్. ఐ థింక్ వీటి కొంచెం బిల్డ్ క్వాలిటీ కొంచెం పెంచితే బాగుంటుంది అని అనుకుంటున్నా వీళ్ళు. లెట్స్ సీ. ఓవర్టేక్ చేసేటప్పుడు నైట్ టైమ్స్లో ఎస్పెషల్లీ 1-2 సార్లు చూసుకోండి ముందట లైటింగ్ వస్తుందా లేదా ఖాళీ ఉందనుకోండి, అప్పుడు ఓవర్టేక్ చేయండి. మోస్ట్లీ ఓవర్టేక్ చేయకండి, బట్ యా తప్పదు కొన్నిసార్లు. ఆ దుమ్మంతా పడుతుంటుంది కదా, అందుకని చెప్పి నేను కూడా ఓవర్టేక్ చేస్తున్నా. గైస్, దిస్ ఈజ్ ఎ టోల్ నెంబర్ 2 ఫ్రమ్ పాండిచ్చేరి టు అరుణాచలం. ఇప్పటివరకు మొత్తం సింగిల్ రోడ్, అంటే కొంచెం బాగానే ఉండే, బట్ యా అయ్యా మళ్ళీ నేను ఇప్పుడు కూడా ఇళ్ళకైనా వచ్చిన. పర్లేదులే, స్టాప్ లేదు ఏం లేదు. టైం వచ్చేసి 2:11 అండ్ మోర్ 39 kilometers టు గో. 43 minutes చూపెడుతుంది. మనము లాస్ట్ ఒక 1 hour 10 minutes నుంచి ఎన్ని కిలోమీటర్స్, 80 kilometers కవర్ చేసినట్టు. 120 చూపెట్టింది కదా. 2 + 7 ఓకే 6 + 2 80 kilometers కవర్ చేసినట్టు. 81 kilometers కవర్ చేసినట్టు. లెట్స్ గో గైస్, లెట్స్ గో. ఏంటంటే ఎక్కడ కూడా అరుణాచలం అని చెప్పేసి బోర్డు కనపడట్లేదు. నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అప్పటికి 2 సార్లు మ్యాప్ పెట్టినా అరుణాచలం అని చెప్పేసి, అండ్ 37 kilometers చూపెడుతుంది. ఇప్పుడే ఒక బోర్డు వచ్చింది, ఫారెస్ట్ ఏరియా స్టార్టెడ్ అని చెప్పేసి, ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి. సో లెట్స్ సీ. అరుణాచలం అని ఒక్క దగ్గర బోర్డు కనపడట్లేదు, నాకు అదే అర్థం కావట్లేదు అసలు. తిరుమలై అని చెప్పేసి ఏదో కనబడుతుంది. ఓకే, టూ కిలోమీటర్స్ టు గో. 25 minutes చూపెడుతుంది. అండ్ టైం వచ్చేసి 2:26 AM. గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ. కాన్స్టెంట్గా 90, 100, 120, 90, 100, 120 విచ్ ఇస్ రియల్లీ నైస్. ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా థ్రాటిల్ మీద థ్రాటిల్ లూజ్ చేసి ఒక హార్న్ ఇచ్చేయండి. ఒకవేళ ఏదైనా యానిమల్ కానీ ఏదైనా వస్తుంది అనుకోండి, అప్పుడు కొంచెం అవి అలర్ట్ అయ్యి రాకుండా ఉంటాయి. అది సీన్. 20 kilometers ఉందనగా ఏదో పెద్ద టర్నింగ్ వచ్చింది గైస్. ఎటు వెళ్ళాలి? ఓకే నార్త్ ఈస్ట్ సైడ్. ఇట్లా వెళ్ళినా కూడా వస్తుంది, బట్ ఇలా వెళ్ళిపోదాం మనం. యాక్చువల్లీ తిరువన్నమలై అని ఏదైతే ఉందో అదే అరుణాచలం అనమాట. నాకు తెలియదు, నేను అప్పటి నుంచి కన్ఫ్యూజ్ అయిపోయి, అంటే నాకు తెలియదు కదా ఆబ్వియస్లీ. సో తెలియనప్పుడు కొంచెం భయపడిపోయా, అరుణాచలం రూట్ ఇదేనా కాదా అని చెప్పేసి. బట్ ఎస్, లెట్స్ గో. అండ్ 12 minutes చూపెడుతుంది. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. టైం వచ్చేసి 12:35. ఐ మీన్ సారీ టైం వచ్చేసి 2:36 నౌ, జస్ట్ నౌ. లెట్స్ గో గైస్. ఇంతకుముందు బోర్డు వచ్చింది, టెంపుల్స్ వాట్ వి సే తిరువన్నమలై అని చెప్పేసి ఊరుంది కదా, వెల్కమ్స్ యూ అని చెప్పేసి. సో బేసికలీ అరుణాచలం టెంపుల్ వెల్కమ్ యూ అని చెప్పేసి. జస్ట్ వెనకాలనే కెమెరా ఇప్పుడు ఆన్ అయింది, నేను చూసుకోలేదు. అండ్ యా 3.5 kilometers. నా ఎస్టిమేషన్ టైం 3 ఉండే, అండ్ ఐఎమ్ హియర్ అట్ 2:44. ఇంకో 6 minutes అనుకుందాం. యా ఎగ్జాక్ట్లీ 7 minutes. 10 minutes ఐఎమ్ ఫాస్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ గాడ్, శివయ్య. సో గైస్, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ ముందుకు వెళ్ళినాక ఒక దగ్గర బండి పార్క్ చేసి మనం విల్ స్టార్ట్ ది గిరి ప్రదక్షిణ అనమాట. లెట్స్ గో గైస్, కమ్ ఆన్, హై ఆన్ ఎనర్జీ, శివయ్య, లెట్స్ డూ దిస్. హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ చూడొచ్చు గోపురం,
గోపురం వచ్చింది. గోపురం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ అడుగుదాం ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఏంటి స్టోరీ అనేది. దట్ వాజ్ రైట్ సైడ్. మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇక్కడ సైడ్ వస్తే రాజగోపురం అనమాట. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనము. టోటల్ 14 kilometers ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు వాక్ నౌ. లెట్స్ గో. ఈ లెట్స్ గో అనే చాలా వాడుతున్నాను నేను. బట్ రాజగోపురం అని ఏమైనా ఉందా? అమ్మ గోపురం. ఇది గోపురం కూడా అమ్మ గోపురం అంట. సంథింగ్ ఏదో పేరు ఉండే, అమ్మనన్ గోపురం ఏదో. సో రాజ్ గోపురం అనే దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. రైట్ తీసుకోమన్నారు. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలా? గిరి ప్రదక్షిణ. ఓకే, అయితే ఇదే అనుకుంటా గైస్ రాజ్ గోపురం. అండ్ యా రాజ్ గోపురం. మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ. ఇప్పుడు సో గైస్ టైం వచ్చేసి 3:15 AM అండ్ ఈస్ట్ గేట్ నుంచి స్టార్ట్ చేసాం అనమాట. లెట్స్ గో. ఎంతసేపు టైం పడుతుంది ఏంటి అని. సో గైస్ వీఆర్ ఎట్ అవర్ ఫస్ట్ దర్శనం, ఇంద్రలింగం అనమాట. ఇప్పుడు మనం ప్రదక్షిణ చేయబోయేది ఇట్లా. సో గైస్ ఇంతకుముందు మనం ఇట్లా వచ్చి ఇలా వెళ్ళి అక్కడ సైడ్ బైక్ పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ వచ్చాం. అక్కడ ఇప్పటిదాకా చూపెట్టిన బోర్డు ఉంది కదా, అది 1/14 kilometer అనమాట. అంటే 1 kilometer అయిపోయింది. ఇప్పుడు అలాంటి బోర్డ్స్ ఇంకా 13 ఫైండ్ అవుట్ చేస్తే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోద్ది. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో గైస్ అగ్నిలింగం. ఇందాక మనం చూసింది వాయులింగం అండ్ ఇప్పుడు అగ్నిలింగం. So guys, this is our second board. This shows 2 out of 14. అంటే 2 kilometers అయింది నర్సింగ్. ఇంకా 12 kilometers to go. లెట్స్ గో. సో గైస్ మీరు ఇక్కడ పాయింట్ చూడొచ్చు. ఇట్స్ 3 out of 14. అంటే ఇట్స్ నాట్ 2 kilometers, ఇట్స్ 3 kilometer బోర్డ్ అనమాట ఇది. లెట్స్ గో. మెనీ మోర్ టు గో. సో ఇంకే. సో గైస్ నౌ we are at Emalingam. So now we are here at 4/14 and yeah, let's go more. So guys, another board. 5 out of 14. More 9 to go. Let's go. So guys, Nirti Lingam. కొంచెం షేక్ అయింది, ఏమనుకోకండి. కొంచెం లోపలికి వెళ్ళి రావాలి గైస్. నిరుతి లింగం చూడాలి. నిరుతి లింగం వీక్ డేస్లో కూడా ఇంత రష్ ఉంటుంది గైస్. సో గైస్ వీ గాట్ అనదర్ బోట్ ఫర్ అస్. టైం వచ్చేసి ఇంత 4:45 అండ్ వీఆర్ కంప్లీటెడ్
6 out of 14. Let's go. Many more. Almost half to go. So guys, Varunalingam at 5:1. Yes, time correct ga 5:15, 5:20 అయింది. 2 hours continue walk and we are here. 8 out of 14. Vayulingam వెళ్ళాలి నెక్స్ట్. 9, 10, 11, 12, 13 and 14. Let's go. So guys, Vayulingam. So guys, time వచ్చేసి 6:21 and we are here. 9 out of 14. ఇంకా 5 to go. Let's go. So guys, time వచ్చి 6:21 and we are here. 9 out of 14. ఇంకా 5 kilometers to go. Let's go. So guys, ఇప్పుడు చంద్రలింగం. So guys, another board. 10 out of 14. More 3 to go. Chalo guys, let's go. 1, 2, 3. That's it. So guys, ఇప్పుడు కుబేరలింగం. సో గైస్, ఈ లైన్ అంతా మోక్ష మార్గం కోసం అంట. సో గైస్, నేను కూడా ఇప్పుడు అందులో నుంచి వచ్చిన. నిజంగా కనిపించేంత పెద్దగా అయితే లేదు బయట, లోపల. చాలా అంటే చాలా సన్నగా ఉంది, చాలా డిఫికల్ట్గా ఉంది. చూడండి ఆ అన్న ఎంత పక్కగా ఉన్నారో, ఆ అన్నకి ఎంత కష్టమైంది. బట్ నేను టక్కన వచ్చేసిన ఇట్లా జుప్మని. నెక్స్ట్ లెవెల్ మోక్ష మార్గం డన్. సో గైస్, మోక్ష మార్గం తర్వాత ఇంకొక 3 kilometers ఉండే అండ్ ఆర్ మ్యాప్ ఈజ్ హియర్ వన్స్ అగైన్. మ్యాప్ ఇది మన మ్యాప్. 11 more 3 to go. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు లాస్ట్ మేము వచ్చేసి లాస్ట్ లింగం ఈశాన్య లింగం అయిపోయింది అక్కడ. ఇప్పుడు అంతే ఇంకొక 2 kilometers హార్డ్లీ. ద 14 kilometers ఆఫ్ గిరి ప్రదక్షిణ డన్. ఓం నమః శివాయ. సో గైస్, ద లాస్ట్ లింగం ఈశాన్య లింగం. సో గైస్, అటు సైడ్ నుంచి అంతా తిరిగి ఇలా రాగానే ద ఫైనల్ లాస్ట్ మ్యాప్ ఆఫ్ ఆర్సీబీకి మీకు అనిపిస్తుందా? అండ్ వీఆర్ ఎట్ అవర్ లాస్ట్ పాయింట్. ఇంకా అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు వెళ్ళేసి మన స్టార్టింగ్ పాయింట్ మీట్ అయితే ఆర్ గిరి ప్రదక్షిణ ఈజ్ డన్. So guys, we started at 3:15 AM and now time is 8:10. So 14 kilometers. గిరి ప్రదక్షిణ ఆఫ్ అరుణాచలం. అండ్ రాజగోపురం స్టార్ట్ చేసాం, రాజగోపురం ఎండ్ చేసేసాం. లెట్స్ గో ఫర్ దర్శనం.
గైస్, సక్సెస్ఫుల్లీ గిరి ప్రదక్షిణ అయిపోయింది అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు చెన్నై అనమాట. శంభో శంకర రమాదేవ. లెట్స్ స్టార్ట్. బాయ్ బాయ్ అరుణాచలం. ఎగ్జాక్ట్గా 10 అయింది అండ్ చెన్నై ప్లేస్, వంశీస్ ప్లేస్ ఈజ్ 152 kilometers అవే ఫ్రమ్ మీ అండ్ 2 hours 43 minutes పెడుతుంది. లెట్స్ గో గైస్. బ్యూటిఫుల్ హైవేస్ చూడండి ఒకసారి. మా తమిళనాడు హైవేస్ ఆర్ సూపర్ టాప్ నాచ్ గైస్. ఎక్కడ చూసినా పొలాలు 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 పొలాలు, పక్కన హైవే బా నెక్స్ట్ లెవెల్ మ్యాడ్ అసలు. ఐ రియల్లీ లైక్ ఇట్ గైస్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వంశీ. ఒకవేళ నిజంగా నాకు ఈ బైక్ లేకుండా ఉండిపోతే మాత్రం నేను అసలు ఇంత మంచిగా వ్లాగ్ చేసేవాడినే కాదు, ఇంత కాంటెంట్ మీ ముంగటికి తీసుకొచ్చేవాడినే కాదు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ వంశీ హ్యాడ్ గివెన్ హిస్ బైక్ టు మీ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. సింగిల్ రోడ్ హైవేస్ అనుకున్న ప్రతిసారి దీస్ మౌంటైన్స్, దీస్ వాట్ వి సే, దీస్ గ్రాస్ ఫీల్డ్స్, ఫార్మ్ ఫీల్డ్స్, ఎవ్రీథింగ్ ఆన్ చేయి అని చెప్పి పిలుస్తున్నాయి నా కెమెరా. యూ సీ హౌ బ్యూటిఫుల్ దే ఆర్. మౌంటైన్ చూడండి, జైంట్ మౌంటైన్ లా ఉంది పెద్దగా మధ్యలో. టైం వచ్చేసి 10:32, హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయ్యి. 2 hours 5 minutes చూపెడుతుంది. 115 kilometers లెఫ్ట్. రాక్స్ అని చూడండి అసలు ఎట్లున్నాయో, మొత్తం ఎవరో పేర్చినట్టు ఒకదాని మీద ఒకటి. ఇట్స్ నాట్ లైక్ ఏ ప్రాపర్ మౌంటైన్, ఇట్స్ లైక్ సమ్మన్ అరేంజ్డ్ దెమ్. మీకు కనపడుతున్నాయని అనుకుంటున్నాను నేను. మనం స్టార్ట్ అయ్యి 43 minutes అయింది అండ్ వీ కవర్డ్ 56 kilometers అండ్ ఇంకా 100 kilometers లెఫ్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా 1 hour 48 minutes చూపెడుతుంది. లెట్స్ గో గైస్. లెట్ దిస్ హై ఆల్టిట్యూడ్ హైవే. ఎంత పైకి ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్. ఇట్లా జుమ్ అని ఇట్లా పైకి లేపేశారు దీన్ని. ఖతం. టచ్ అయినా వచ్చిన పాండికి ఇదే రూట్లో వచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఐఎమ్ గోయింగ్ టు చెన్నై ఇన్ ద సేమ్ రూట్. అరుణాచల్ నుంచి వచ్చే హైవే నన్ను మధ్యలో కలిపింది అనమాట ఆ హైవేలోకి. సో ద సేమ్ హైవే విచ్ ఈస్ వెరీ నైస్, సో గుడ్, సో నైస్. ఐఎమ్ ఎంజాయింగ్, వైబింగ్. So guys, now I think outskirts are done. సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. 10 kilometers చెన్నై సిటీ. And 27 kilometers. Let's go. రోడ్స్ బాగుండడం వల్ల అసలు నేను బ్రేక్స్ ఎక్కడ వాడింది లేదు. ఒకటి యాక్సలరేషన్ పైన ఉండే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా. పెంచాలి తగ్గించాలి, కొంచెం దూరం నుంచి డిస్టెన్స్ చూసుకుని తగ్గించేసిన, అంతే సింపుల్. అట్లా ఉంటుంది మరి మనతో మన డ్రైవింగ్ అంటే. సో గైస్, ఈరోజు లాస్ట్ డే అండ్ ఇన్ని రోజులు చూసిన బైక్ మన వంశీది అనమాట. వంశీ లేకుండా ఉంటే మాత్రం ఈ వ్లాగ్స్ నిజంగా అంత బాగా వచ్చేటివి కాదు. నేను కూడా ఈ టూర్ని అంత ఎంజాయ్ చేసేవాడిని కాదు. థ్యాంక్స్ టు హిమ్, ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. సో గైస్, హీస్ రిషి. మనకి ఇన్స్టాలో బాయ్ కూడా ఫాలో అయ్యారు. అండ్ వెంకట్.